జల్ జీవన్ మిషన్ అమలుపై రాష్ట్ర స్థాయి వర్క్ షాప్ ను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బుధవారం ఉదయం ప్రారంభించారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ జల జీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి పంపు వాటి ద్వారా నాణ్యమైన మంచినీరు అందించాలనేదే లక్ష్యమన్నారు. 2019 ఆగస్టు ప్రారంభమైనప్పటికీ నీటిని అందించడానికి పరిమితమైందన్నారు. 2024 నాటికి మరింత బలోపేతం చేసి రోజు నీటి సరఫరా చేయాలన్నారు. 55 లీటర్లు ఒక మనిషికి ఇచ్చేలా కార్యాచరణ రూపొందించామని తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మోదీ కలను మరింత సాకారం చేసేలా అడుగులు వేస్తున్నామన్నారు. నీటి సరఫరాలో వచ్చే ఇబ్బందులు గుర్తించి పరిష్కారం చేస్తున్నామని, అమృతధార ద్వారా లోపాలు ఇబ్బందులు సరిచేసి మంచినీటిని అందిస్తామన్నారు. నేడు నీరు ఎంత ఎక్కువ తాగితే అంత మంచిది అంటున్నారని, నీరు దొరకని సమయంలో మనకు ఆ విలువ ఏమిటో తెలుస్తుందన్నారు. పొలిటికల్ గా అవకాశం అంత పందిరి వేస్తాం అన్నట్టుగా హామీలు ఇస్తామని, కానీ ఆచరణలో ఎన్నో సవాళ్లు ఎదుర్కోవాల్సి వస్తుంది. భీష్మ ఏకాదశిన 24 గంటలు మంచినీళ్లు తాగకుండా ఉంటే ఆ ఇబ్బంది తెలుస్తుందన్నారు. దీన్ని మరింత బలోపేతం చేయాలని ఇప్పుడు దాకా జల్ జీవన్ మిషన్ కేవలం నీటిని అందించడం దాని వరకే అంతవరకు పరిమితమైంది. ఇది గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి కళ. ఇది కనీసం రోజుకి ఒక 55 లీటర్ల నీళ్లు సగటున మనిషికి ఇవ్వాలి అని, అది కూడా పరిశుభ్రమైన నీరు ఇవ్వాలి అనేది అల్టిమేట్ గోల్. ఏంటంటే జల్ జీవన్ మిషన్కి సంబంధించి నిరంతరం నీటి సరఫరా ఉండాలి ప్రతి ఒక్కరికి అనేది ఆకాంక్ష, ఆశయం. దాంట్లో కనీసం ముందస్తుగా కనీసం 55 లీటర్లు కనీసం ఇవ్వాలి అనేది ఆకాంక్షతోటి స్టార్ట్ అయింది. ఇప్పుడు ఈ అమృతధార ఈ వర్క్షాప్ని ఎందుకు అమృతధారని పెట్టాము జల్ జీవన్ మిషన్ రీవ్యాంప్ ప్రోగ్రామ్ కింద అనుకుంటే, ఒకటి ఉన్న నీటి వనరులని బలోపేతం చేయటం, అలాగే మెయింటెనెన్స్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ స్కీమ్స్, ఆల్రెడీ ఉన్న వాటర్ స్కీమ్స్ అన్నిటినీ వాటి మెయింటెనెన్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది, అలాగే వాటర్ కన్జర్వేషన్ కూడా ఎంత కీలకమో దీన్ని జల్ జీవన్ మిషన్లో లేదు. కానీ ఇది మనం తీసుకున్న తర్వాత కొత్త ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం తీసుకునేవి వాటర్ కన్జర్వేషన్ కూడా చాలా కీలకమైంది. అలాగే ట్రైనింగ్ అండ్ కెపాసిటీ, ఒకటికి ఉద్యోగస్తులకే కాకుండా ప్రజలను కూడా దీంట్లో భాగస్వామ్యం చేయాలనేదే ఒకటి. అలాగే దీంట్లో ఈ ఐటీ సిస్టమ్స్ ద్వారా దీన్ని మనం స్ట్రీమ్లైన్ ఆపరేట్ చేసే విధానం, అలాగే గ్రీవెన్స్ రిడ్రెసల్, ఏమైతే నీటి సరఫరాలు ఇబ్బందులు ఏమున్నాయో రిపీటెడ్గా వచ్చే అవుట్ ఆఫ్ మెయింటెనెన్స్, వాటికి కూడా ఒక విధి విధానాలని రూపొందించడం, అది దీనికి సంబంధించి ఈ అమృతధార సంబంధించింది. ఒకసారి చెప్పుకున్న మనం రిపీటెడ్గా ఉంటుందని, కానీ బట్ కనీసం ఒక్కరోజు 1 గంట నీళ్లు తాగకపోయినా, ఒక పూట నీళ్లు తాగకపోయినా దాని కష్టం ఎంత ఉంటుందో మనందరికీ తెలిసిందే. ఏకాదశి వ్రతాలు కానీ ఏదైనా సరే పొద్దున్నుంచి సాయంత్రం వరకు నీళ్లు తాగకుండా రకరకాల మనం